ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కోవిడ్ వైరస్ అనేది కేవలం ఊపిరితిత్తుల్ని మాత్రమే కాదు, ఈవెన్ హార్ట్ అండ్ అదర్ ఆర్గన్స్ ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు అని అంటారా? తప్పకుండా, అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్ సార్. సో బేసికల్గా ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఎక్కువ శాతంగా ఎందుకు మనం చూస్తున్నాం? హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ కారణం కోవిడ్ అనేది మానవాళికి వచ్చిన ఒక కొత్త వైరస్. ఈ వైరస్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, కొత్తగా ఏదన్నా వచ్చినప్పుడు దానికి బాడీ ఎలర్జీ ఇమ్యూన్ రియాక్షన్తో రియాక్ట్ అవుతుంది. సో ఏదైనా ఒక కొత్త వైరస్ మానవాళిని ఎఫెక్ట్ చేసినప్పుడు, ఇదివరకు 1918లో వచ్చిన ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ అయినా, ఇప్పుడు వచ్చిన కోవిడ్ పాండమిక్ అయినా, ఆ బాడీ ఇమ్యూన్ రియాక్షన్ను చాలా వైలెంట్గా ఉంటుంది. ఎవరిలో వైలెంట్గా ఉంటుంది, ఎక్కువ స్ట్రాంగ్గా వస్తుంది అనేది మనం ముందే దాన్ని చెప్పలేం. సో కొంతమందిలో ఈ వైలెంట్గా బాడీ రియాక్ట్ అయినప్పుడు తద్వారా ఈ రక్తం చిక్కబడటం కానీ, డి డైమర్ అనే ఒక టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఎక్కువ డి డైమర్ లెవెల్స్ ఉండటం కానీ, ఎక్కువ న్యూమోనియా శాతం బాగా సివియర్గా రావటం కానీ, ఆల్రెడీ వాళ్ళకి గుండె జబ్బులు ఉండటం కానీ, ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్ కానీ, ఊబకాయం కానీ, స్మోకింగ్ అలవాటు కానీ, ఆల్కహాల్ అలవాటు కానీ, ఇలా ఉన్న వాళ్ళకి ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. రైట్ సార్. సార్, ఇమ్యూన్ సిస్టమ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళకి అసలు ఈ కోవిడ్ అటాకే రాదు, సో వాళ్ళకి అసలు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశమే లేదు, అట్లీస్ట్ కోవిడ్ ఇండ్యూస్డ్ హార్ట్ అటాక్స్ అనుకుంటే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళకి అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు అన్నది ఎంతవరకు కరెక్ట్? అది నేను ఏకీభవించను. ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వల్ల ఇమ్యూనిటీని తగ్గించే మందుల మీద కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ సీరియస్ అయ్యారు, వాళ్ళకి ఎక్కువ న్యూమోనియా వచ్చింది, వాళ్ళకి కూడా మేము హార్ట్ అటాక్స్ రావటం గమనించాము. సో ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ సీరియస్గా రాదు అని అలా చెప్పటం కష్టం. రైట్ సార్. సో ఇప్పుడు మనం బేసిక్ కార్డియాక్ టెస్ట్లు ఒక వెల్బీయింగ్ కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసుకోవాల్సిన బేసిక్ టెస్ట్లు ఉంటాయి కదా, సో అవి ఏంటంటే ఒకసారి చెప్తాను. అందరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన బేసిక్ కార్డియాక్ టెస్ట్లు ఈసీజీ అంటాం, అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, 2D ఎకో కార్డియోగ్రఫీ, మన గుండె యొక్క పనితీరుని, కండరం యొక్క పనితీరుని, కవాటాలని చెప్పే టెస్ట్ అది. ఈ రెండు చాలా సింపుల్గా చేసే టెస్ట్లు. దీని తర్వాత థ్రెడ్మిల్ టెస్ట్ అంటాం, అంటే థ్రెడ్మిల్ మీద నడిపించి ఈసీజీ తీస్తాం, దాన్ని స్ట్రెస్ ఈసీజీ అంటాం. ఈ 3 బేసిక్ టెస్ట్ల కిందకి పరిగణలోకి వస్తాయి. సో బేసికల్గా మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉన్నా, లేకపోతే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, లేకపోతే వీక్నెస్ రావడం కానీ, ఇలాంటివి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఓకే, వీళ్ళు ఒక హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని మనం కంక్లూడ్ చేసుకోవచ్చా? ఆయాసంగా ఉండటము, గుండె దడగా ఉండటం అనేది ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల సమస్య, రక్తలేమి, కిడ్నీ సమస్యలు, బీపీ అధికంగా ఉండటము, ఇటువంటి వాటితో కూడా ఉండొచ్చు. సో అవి ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా అది గుండె సమస్య అని చెప్పటం కష్టం. దానికి అవసరమైన టెస్టులు నేను చెప్పినట్టుగా ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ, థ్రెడ్మిల్ టెస్ట్, కొంతమందికి అవసరమైనప్పుడు కొన్ని రకాల రక్త పరీక్షలు, అవసరమైతే సిటీ స్కాన్, కొరనరీ కాల్షియం స్కోర్ అంటారు, అంటే మన రక్తనాళాల్లో కాల్షియం ఎంత వరకు పేరుకొని పోయి ఉన్నది, అలానే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్, లేదా ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ లైక్ యాంజియోగ్రామ్ లాంటివి డాక్టర్స్ చెప్పిన సూపర్విజన్, వాళ్ళకి అవసరమైన దాన్ని బట్టి సూచించిన వాటితోటి మనం గుండె జబ్బుల్ని నిర్ధారించవచ్చు. వాళ్ళ యొక్క ఇబ్బందికి కారణం ఏంటో సులువుగా తెలుసుకోవచ్చు.